University of Leicester 35 lakhs fees for 3-year BTech CSE UK. ఇదిగో ఈ రెండు కోళ్ళని కోసి ఈకలు పీకి శుభ్రంగా ముక్కలు కొట్టాయి. అలాగేనమ్మా. నో, వాటిని చంపొద్దు. ఏం పాపం చేశాయని వాటిని చంపుతున్నావు? ఏం ద్రోహం చేశాయని వాటి గొంతుకొస్తున్నావు? అది కదమ్మా మీరే. అవును, నేనే అడుగుతున్నాను. ఏ కష్టం వచ్చినా ఏ బాధ కలిగినా కుక్కరోకో అని ఏడవటమే కాని అమ్మా అని తెలుగులో అరవలేని అమాయక ప్రాణుల్ని దారుణంగా రాక్షసంగా అమానుషంగా బలి తీసుకుంటావా? సార్ చూడండి, సరి అన్యాయం. నోరు లేని మూగ జంతువుల్ని చంపడం ధర్మమేనా? మీరున్నది మనుషుల్ని కాపాడ్డానికేనా? కోళ్ళని కుక్కల్ని మేకల్ని కాపాడలేరా? కోళ్ళని కుక్కల్ని మేకల్ని అంటే రూల్స్ ప్రకారం. రూల్స్ ఏమిటండి రూల్స్? తెల్లవారుజామున కూత కోసి మనుషుల్ని నిద్ర లేపడమేనా ఈ కోళ్లు చేసిన నేరం? గుడ్లు పెట్టి పోషకాహారాన్ని ఈ సమాజానికి అందివ్వడమేనా ఇవి చేసిన ద్రోహం? చెప్పండి. మీరింత ఎమోషనల్ గా అడిగితే ఆన్సర్ చెప్పడం కొంచెం లేట్ అవుతుంది. అయితే మూగ జీవుల తరఫున నేను చేసే ఈ మూగ పోరాటానికి మీ ఎంకరేజ్మెంట్ కావాలి. తప్పకుండా మీ ఉద్యమంలో మీతో కలిసి నేను తిరుగుతాను. కోళ్లల్లో కోడినై మేకల్లో మేకనై వాటి కష్టాలు తెలుసుకుని నా వంతు సహాయం నేను చేస్తాను. అయితే ఓ 100 రూపాయలు ఇవ్వండి. ఇదిగో ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఈ రెండు కోళ్ళని వదిలేస్తున్నా. స్వేచ్ఛగా బతకండి, వెళ్ళండి. ఎంత మానవతావాది. ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా ఈ అమ్మాయినే చేసుకు. అన్నయ్యలు, ఏంటమ్మా అలా అరిచావు? ఏం జరిగింది? వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధరాత్రి వరకు బలాలు తిరిగొస్తే ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగకుండా గురకబెట్టి నిద్రపోతున్నారా? అసలు మీరు నా అన్నయ్యలేనా? You shut up! What is something that scares the fear of my land, my child? This time you can't something right? తెలుగులో చెప్తుంటేనే అర్థం కలుగుతాంటే నీ జాకీ చాన్ బాచెంట్రా. You shut up! You can't something that fear the care of my what is it child? Yes, sister. We can't something that fear the care of my child. అవును, నా ఇష్టం వచ్చాడు తిరుగుతాను. ఆడపిల్ల వయసులో ఉన్నప్పుడు కాకుండా వయసు మళ్ళీ తిరుగుతుందా? It's all right. See, sister? Hey! You something that scares the fear of the brother. Handle kanda lakore pachma deriga asin దగ్గర అమ్మ bulare. But the plus right? Yes, నేను అలీబాబాను ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఆలీబాబాని ప్రేమిస్తున్నావా? Yes! You can't something that fear the power of the count of the total. చెస్ నోర్మిరా. ఇవే మనమేంటి, మన వంశమేంటి? గౌరవమైన గజ దొంగల కుటుంబం. ఏమండి ఏమండి, ఓ ఇక్కడున్నారా? పంతులు గారిని తీసుకొచ్చేసాను. దేనికి? ఈ పూట మనం పెళ్లి చేసుకుందాం అన్నారుగా. పెళ్ళా? నీతోనా? నేనా? అన్నానా? మీరు భలే నవ్విస్తారండి. ఎప్పుడు ఇంతే అన్నయ్య గారు, మహా చిల్లిపి. అయ్యా మీ జోకులు తర్వాత వేసుకోవచ్చు, ముందు వచ్చి పెట్టిన కూర్చోండి. ఒరేయ్ ఒరేయ్, ఏంట్రా ఏంటిది? నాకు తెలియకుండా నా పెళ్ళా, అది నా స్టేషన్ లో. ఏమిటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫిరాయించేసారేమిటండి? దేవాలయం లాంటి పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్నారమ్మని మీరే కదా చెప్పారు. నేను చెప్పానా? చెప్పు చెప్పడతాను. అన్నయ్య గారు మీ తుపాకీ ఒకసారి ఇవ్వండి. దేనికి? ఆయన కాలి చంపేస్తావా? కాదు, నేనే కాల్చుకు చావడం. అమ్మో, నేనివ్వను. అయితే మీరే ఇవ్వండి. నాకన్నా అసలు నేను తుపాకీ ఇవ్వక అటు పెళ్లి చేసుకోకపోతే నాకు దిక్కేవడ్రా తండ్రోయ్. ఏ గాడొచ్చి నన్ను కాపాడుతాడ్రా దేవుడోయ్ దేవుడా. అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఇక్కడికి పెళ్లి చేసుకున్నారు అమ్మని చెప్పి ఇప్పుడు నువ్వెవరో తెలియదు అంటున్నారు. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. నాన్న ఏమండి, ఒక్కసారి నా కళ్ళలోకి స్ట్రైట్ గా చూసి చెప్పండి. స్ట్రైట్ గా చూసి చెప్పినా సరే, సైడ్ గా చూసి చెప్పినా సరే ఒకే మాట, నీకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం సార్. కావాలంటే పోలీస్ అనే అడగండి. ఏమయ్యా ఏమిటిది? దొరగారు, అది వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి. 1-2 సార్లు మమ్మల్ని బయటికి పోమని వాళ్ళు లాకప్ రూమ్ లో కలుసుకున్నారండి. షటప్ సార్. ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్. చనోర్మై, ఇంకా బుకాయిస్తున్నావు. సార్ మీరు క్షమిస్తారంటే ఒక్క మాట చెప్తాను. ఏమిటది? లీగల్ గా చెప్పాలంటే మా వాడికి ఈ అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్. బాబాయ్, ఏంట్రా నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా? రై, ఇంతవరకు వచ్చాక నిజం చెప్పితే అసహ్యంగా ఉంటుంది సార్. వీడు ఈ అమ్మాయి సెల్లోకి వెళ్ళటం, బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం నేను చాలా సార్లు చూశాను సార్. అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం, పళ్లలో పుల్లలెట్టి గెలుక్కుంటూ రావడం, చెవులో పిన్నీసులు పెట్టి తిప్పుకుంటూ రావడం, ఇవా మీకున్న సాక్ష్యాధారాలు? సార్, చొక్కా బొత్తాలు విప్పుతూ మాట్లాడటం ఆ పిల్ల మేనరిజం. అవ్వా అవ్వా, దొరగారు మీరు వచ్చి ఇంతసేపు అయింది. నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను.
కనీసం ఒక్క బొత్తం మీదైనా చెయ్యేశానా? వేయలేదు. సార్ షడప్ ముక్కు నోరు మూసుకుని ఆయన మెడలో తాళి కట్టు. నేను కట్టను. మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను. పదండి. గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం? కింద చూడండి బాబు గారు. అమ్మో! కన్నం? మీ ఇంటికే కన్నం వేశారా? ఎవరా దొంగ నా చోరులు? మేమే. ఆ? మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా? పర్పస్? మీరు లోపలికి వెళ్ళటానికి తల దూర్తండి. ఏ మేకపోతు నరికినట్టు నరకడానికి అవతల మనుషులు ఎవరైనా ఏర్పాటు చేశారా? నో 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 సంథింగ్ ఇస్ క్యాన్సర్ ఫర్ ద బ్యాడ్ దట్ వన్ దిక్ దట్ దట్. ఏంటి తిట్టాడా? లేదు, శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు. ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా? అవును బాబు గారు, ఇలా మీరు దూరెళ్ళి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు అవుతారని మా సెంటిమెంట్. ఆహా! ఈ ఎస్ఐ కడుపున ఖేడీలు గూండాలు. గుడ్, బాగుంది, చాలా బాగుంటుంది. దూరండి. ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? ఏమిటి? చుంచెలకల్లాగా మేం దూరేలే కంటే హ్మ్. పంది కుక్కల్లాగా మీరు దూరి అవతలకు పోయారనుకోండి, మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం. ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది. రియల్లీ? కాట్ర వల్లి అమ్మాయి బావగారు చాలా బిడి పడుతున్నారు. బిడియమా వడియమా నేను చూడండి ఎలా దూరెళ్తా. అదే చూస్తారా? ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో. ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది. ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి. ఏమిటిది? మిల్కా? కాదు, టీ. ఆ, టీయా? యా. నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా? డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీయే కదా బావగారు. హై బాబాయ్, నీకు కూడా తెలిసిపోయిందే. మరే ఇప్పుడు మీరు దూరతారా, మమ్మల్ని తోయమంటారా? అక్కర్లేదు, ఆ మాత్రం మేము దూరగలం. అమ్మయ్యా! ఆ? మరీ అంత స్పీడా? అప్పుడే లైట్ ఆర్పేశావు? లైట్ ఉంటే నాకు సిగ్గండి. చీకటంటే నాకు భయం. మీరు భలే కార్టూన్లు వేస్తారండి. అయ్ బాబోయ్, నీకు కూడా తెలిసిపోయిందే. మరే రండి. నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా. ఎక్కడో పడుకుంటారా? ఓహో, నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతావు కదూ. అయ్య బాబాయ్, మీకు కూడా తెలిసిపోయిందే. ఇమిటేషన్ వద్దు, వస్తున్నా. రండి. అమ్మో! ఆ! నువ్వక్కడ, ఇది ఇక్కడ. అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చెల్లమ్మా, ఏడుస్తున్నావేంటమ్మా? ఏమైంది? ఏమీ కాలేదు. ఏమీ కాలేదా? అయితే బావగారిని డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందేనా? అన్నయ్య, డాక్టర్ సమరం గారి దగ్గరికి కాదు, లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. దేనికమ్మా? బావగారు, బావగారు, ఏం జరిగింది? ఏమి జరిగిందో నాకు తెలియదు. ఓయ్ 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 ఓయ్, మా సిస్టర్ గదిలోంచి నువ్వు వస్తున్నావేంటి? అన్నయ్యలో అమ్మా పూజా బేడి, ఏం జరిగిందమ్మా? ఎందుకు అలా అరిచావు? చెరిగిన బొట్టు, వాడిన పూలు, నలిగిన చీర. ఏం జరిగిందమ్మా? చెప్పుకోండి చూద్దాం. అమ్మా, ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి? తప్పమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య. ఆ చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసావా తల్లి? అదేంటో మాకు చెప్పమ్మా, మేము సిగ్గుపడతాం తల్లి. కొంప తీసి శోభనం జరగలేదు కదా? కొంప తీయకుండానే శోభనం జరిగింది. పెళ్లి కాకుండానే కుంతిదేవి అయిపోయావు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. నీ శీలాన్ని దోచుకున్న కామాంధుడెవరో చెప్పమ్మా. వాడి పేగులు తీసి గిటారు వాయిస్తాను. ఎవడు వాడు?
ఎచ్చటివాడు నేను చిన్న పిల్లవాడు. చెప్పు. నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్య, ఆయన్నే అడగండి. ఏమైంది బాబు? నాకు సిగ్గుగానే ఉంది బాబు. అందరూ ఇలా సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? బై మిస్టేక్ రాత్రి ఆ అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది. మీరా? అవును బాబు గారు. బావా గారా? ఎస్, షీఈ్ మై సిస్టర్. అమ్మ నా దొంగలారా, అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బాబు గారు. ఏయ్, అసలు నువ్వు ఈ గదిలో కట్ట వచ్చావు? చెప్పుకోండి చూద్దాం. చప్. కోటయ్య ఆడుకోతో పజిల్స్ ఆడుకో, మనసుపొట్టు అయిపోద్ది. నువ్వు నోర్మి ఎదవా. పెళ్లి కాకుండా శోభనం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి? పెళ్ళయి కూడా శోభనం కాలేదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటరా? కోటయ్య అండుకోతో క్రికెట్ ఆడబోక, వికెట్లు రాలిపోతాయి. బెమ్మం బ్రదర్స్ తో గేమ్స్ ఆడకు, బ్యాట్లు ఇరిగిపోతాయి. ఆగండి! మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా? రాలిన వికెట్, విసిరిన బంతి వెనక్కి రా ఉంటారు. ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ 3 ముళ్ళు 3 స్టంపులు